తెలుగు తెరపై నిండుగా కనిపించిన కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది నటరత్న ఎన్టీ రామారావు గారు, నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారిదని చెప్పాలి. కథానాయకునిగా ఎన్టీఆర్ గారు, ఆయనకు తగ్గ ప్రతినాయకునిగా ఎస్వీఆర్ గారు అనేక చిత్రాలను అలరించారు. అలాగే తండ్రి కొడుకులుగా, మామ అల్లుళ్ళుగా, బాబాయ్ అబ్బాయిగాను ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ గారు సాగారు. నిజం చెప్పాలంటే వారిద్దరి అనుబంధం తొలి రోజుల నుంచి పెనవేసుకున్నదే. అంతకుముందు 1947లోనే వరూధిని సినిమాలో ప్రవరాకినిగా నటించిన ఎస్వీఆర్ గారు ఆ సినిమా పరాజయం పాలు కావడంతో సినిమా రంగానికి తాను పనికిరానేమో అనే అనుమానంతో కొట్టుమిట్టాడారు. తర్వాత రెండేళ్లు నాటకాలతోనే సాగారు. ఆ సమయంలోనే ఎల్వి ప్రసాద్ గారు మన దేశం సినిమా తెరకెక్కిస్తూ అందులో ఎన్టీఆర్ గారికి పోలీస్ ఇన్స్పెక్టర్గా వేషమిచ్చారు. అందులోనూ ఎస్వీఆర్ గారు కూడా చిన్న వేషం ధరించారు. తరువాత అదే ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్ లో రూపొందిన విజయ వారి తొలి చిత్రం షావుకారుతోనే ఎన్టీఆర్ గారు మొదటిసారి కథానాయకునిగా జనం ముందు నిలిచారు. ఆ సినిమాలో సున్నం రంగడి పాత్రలో ఎస్వీఆర్ గారి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత విడుదలైన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి తొలి సినిమా పల్లెటూరు పిల్లలోనూ ముసలి తాతగా నటించి ఆకట్టుకున్నారు ఎస్వీఆర్ గారు. ఎస్వీఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరూ విజయ సంస్థలో జీతం తీసుకుంటూ వారి ఆస్థా నటులుగా ఉన్నారు. ఆ సమయంలోనే విజయ సంస్థ అధినేతలు పాతాళ భైరవి జానపద చిత్రం తీయాలని తలచారు. దర్శకునిగా కేవీ రెడ్డి గారిని ఎంచుకున్నారు. సాంఘిక చిత్రం షావుకారులో అందాల నటునిగా పేరొందిన ఎన్టీఆర్ గారు జానపదాలకు పనికిరాడేమో అని నిర్మాతలు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు భావించారు. దాంతో వారు తోటరాముని పాత్ర కోసం తొలుత రాసారెడ్డి, మాంత్రికుని పాత్రలో గోవిందరాజుల సుబ్బారావుని అనుకున్నారు. అయితే విజయ సంస్థ పర్మనెంట్ ఆర్టిస్టునైన ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ గారు ఆ జానపద చిత్రంలో తామే నాయక, ప్రతినాయక పాత్ర నటిస్తే బాగుంటుందని ఆశిస్తుండేవారు. ఎన్టీఆర్ గారేమో అమెరికన్ యాక్టర్ డగ్లాస్ ఫెయిర్ బాంగ్స్ పోషించిన జానపద గెటప్స్ ని తలచేలా మేకప్ చేసుకుని కనిపించేవారు. అలాగే ఇవాన్ ద టెరబుల్లోని ఇవాన్ గెటప్ వేసుకుని మాంత్రికునిగా తాను బాగుంటా అని కేవీ రెడ్డి గారిని ఒప్పించే ప్రయత్నం చేసేవారు ఎస్వీఆర్ గారు. తర్వాత తోటరామునిగా ఏఎన్ఆర్ గారిని, మాంత్రికునిగా ముక్కామల గారిని కూడా అనుకున్నారు మేకర్స్. అయితే ఓ రోజున విజయ స్టూడియోస్ లాన్లో టెన్నిస్ ఆడుతున్న ఎన్టీఆర్ గారు రాకెట్ పట్టుకుని బాల్ని మోదే దృశ్యం చూసిన కేవీ రెడ్డి గారికి అతనే తన తోటరాముడన్న నిశ్చితాభిప్రాయం కలిగింది. అలాగే నేపాల మాంత్రికుని వేషానికి ఎస్వీఆర్ గారే సరైన వారని కూడా ఎన్టీఆర్ గారు, రేలంగి గారు తదితరులు చెప్పడంతో కేవీ రెడ్డి గారు కూడా సరే అన్నారు. ఎన్టీఆర్ గారు ఎస్వీఆర్ గారిని హీరో విలన్ గా ఎంచుకుని కేవీ రెడ్డి గారు తెరకెక్కించిన పాతాళ భైరవి చిత్రం 1951 మార్చి 15న విడుదలై విజయడంకా మోగించింది. తెలుగునాట తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలిచింది. అనేక రికార్డులు నెలకొల్పింది. పాతాళ భైరవి సినిమాతో ఎన్టీఆర్ గారు సూపర్ స్టార్ అయిపోయారు. ఎస్వీఆర్ గారు నటుడిగా మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత విజయ సంస్థ నిర్మించిన పెళ్లి చేసి చూడు, చంద్రహారం, మిస్సమ్మ, మాయాబజార్, అప్పు చేసి పప్పుకూడు, గుండమ్మ కథ చిత్రాల్లో ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ గారు తెలుగు వారిని విశేషంగా అలరించారు. ఇక వేరే సంస్థలో నిర్మించిన సినిమాల్లోనూ ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ గారు నటించి అలరించిన వైనాన్ని తెలుగువారు ఎన్నటికీ మర్చిపోలేరు. ఎన్టీఆర్ గారి సొంత చిత్రం జయసింహాలో హీరోను, చంపాలనుకుని పినతండ్రి పాత్రలో ఎస్వీఆర్ గారు నటించారు. ఆ తరువాత ఎన్టీఆర్ గారి సోదరుడు త్రివిక్రమ్ రావు, విజయ సంస్థాధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి గారి భాగస్వామ్యంలో స్వశస్త్రీ పతాకంపై నిర్మించిన రే చుక్క, పగటి చుక్క చిత్రంలో తండ్రి కొడుకులుగా నటించారు రంగారావు గారు, రామారావు గారు. ఈ సినిమా తమ సొంత చిత్రమే అయినా ఎస్వీఆర్ గారి పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉండేలా చూశారు ఎన్టీఆర్ గారు. ఇక ఎన్టీఆర్ హీరోగా ఏవిఎం సంస్థతో కలిసి ఎస్వీఆర్ గారు నాది ఆడజన్మే చిత్రం నిర్మించారు. ఆ సినిమా సైతం ఘన విజయం సాధించింది. ఇలా ఎస్వీఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగారు. అయితే 1965 సంక్రాంతి కానుక విడుదలైన పాండవ వనవాసం చిత్రంలో ఎన్టీఆర్ గారు భీమునిగా, ఎస్వీఆర్ గారు దుర్యోధనులుగా నటించారు. అందులో ఎన్టీఆర్ గారు కథానాయకునిగా నటించిన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాల్లో ఎస్వీఆర్ గారు పై చేయిగా కనిపిస్తుంది. తరువాత ద్వితీయార్థంలో ఘోషయాత్ర సన్నివేశంలో రామారావు గారి ఆధిక్యం తెలిసిపోతుంది. అలా పోటాపోటీగా నటించిన తరువాత రామారావు గారి కూడా దుర్యోధని పాత్ర పోషించాలన్న అభిలాష కలిగింది. స్వీయ దర్శకత్వంలో తానే శ్రీకృష్ణ దుర్యోధన పాత్రల్లో నటిస్తూ శ్రీకృష్ణ పాండవీయం నిర్మించారు ఎన్టీఆర్ గారు. ఈ సినిమా 1966 సంక్రాంతి సంబరాల్లో విడుదలై విజయడంకా మోగించింది. పాండవ వనవాసంలో రారాజు పాత్రలో మార్కులు సంపాదించిన ఎస్వీఆర్ గారు కూడా
తాను కూడా సొంతంగా రారాజు అనే పౌరాణిక చిత్రాన్ని తీయాలని ఆశించారు. అందుకు తగ్గ ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణ పాండవీయంలో దుర్యోధన పాత్రను చూడగానే తాను రారాజు చిత్ర నిర్మాణాన్ని నిలిపేశారు రంగారావు గారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ గారి మధ్య దూరం ఏర్పడింది. ఎన్టీఆర్ గారు మాత్రం ఎప్పటిలాగే తన సొంత చిత్రాల్లో ఎస్వీఆర్ గారిని నటింపచేయాలని ఆశించారు. కానీ రంగారావు గారు ఎందువల్ల అంగీకరించలేదు. అలా ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం చిత్రాల్లో ప్రధాన భూమికలు ఎస్వీఆర్ గారికే ఇవ్వాలని రామారావు గారు భావించినా రంగారావు గారు డేట్స్ లేవన్నారు. దాంతో ఆ పాత్రల్లో నాగభూషణం గారిని నటింపజేశారు రామారావు గారు. అలా పలు చిత్రాల్లో నాగభూషణం గారిని ప్రోత్సహిస్తూ సాగారు ఎన్టీఆర్ గారు. దాంతో నాగభూషణం గారి క్యారెక్టర్ యాక్టర్స్తో స్టార్ అయిపోయారు. రంగారావు గారి కంటే ఎక్కువ పారితోషికం పుచ్చుకునే స్థాయికి ఎదిగారు. 1969లో ఎన్టీఆర్ గారు 11 చిత్రాల్లో, 1970లో 10 సినిమాల్లో అభినయించినా ఒక్క సినిమాలోనూ ఎస్వీఆర్ గారు కనిపించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో రూపొందిన ఎన్టీఆర్ గారి సొంత చిత్రం శ్రీకృష్ణ సత్యాలో గురువు గారి కోసం అన్నట్టు ఎస్వీఆర్ గారు మైరావణ, దుర్యోధన పాత్రల్లో కనిపించారు. అలాగే ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడిగా నటించిన శ్రీకృష్ణ విజయంలోనూ మహోదర, కాలయవన పాత్రల్లో ఎస్వీఆర్ గారు నటించారు. ఈ 2 సినిమాల తర్వాతే మళ్ళీ ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ గారి మధ్య సయోధ్య కుదిరింది. దాంతో శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, డబ్బుకు లోకం దాసోహం, దేవుడు చేసిన మనుషులు, పల్లెటూరు చిన్నోడు వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ గారు కలిసి నటించారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు మధ్య పొరపచ్చాలు వచ్చినా ఒకరి మాటకు ఒకరు విలువనిచ్చేవారు. అదే తీరున ఎస్వీఆర్ గారు సైతం పరిశ్రమ అభివృద్ధికి ఎన్టీఆర్ గారు ఓ నిర్ణయం తీసుకున్నారని తెలియగానే దాన్ని బలపరిచేవారు. అలా టీ కప్పులో తుఫాన్ల మధ్యలో పొరపచ్చాలు తలెత్తినా ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ గారి అనుబంధం మాత్రం చెక్కు చెదరకుండా ఒకరంటే ఒకరు గౌరవించుకుంటూనే ఉండేవారు.